ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శ్రారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి ఏ కార్యక్రమానికైనా ఏ పని చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, ఇంట్లో ఆరోగ్యం బాగోకుండా ఉండటం. మరి చాలామంది గురువుగారు మాకు ఏదో శాతబడి చేసినట్టుగా ఉందండి, మరి శాతబడి వల్లే మాకు ఇలాగ ఆరోగ్యం బాగుంటలేదు, మరి నాకు ఏ పని కావట్లేదు, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం మాకు కరెక్ట్గా సెట్ కావట్లేదు, మరి మేము ఏ మాత్ర వేసుకున్నా ఏ మందు తిన్నా కూడా మాకు ఒంటికి పడతలేదు, మరి దేనివల్ల వస్తుంది ఏమిటి, మరి ఎవరు చేస్తున్నారు, పక్క వాళ్ళు చేస్తున్నారా, ఎదురు వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే మాకు సంబంధించిన శత్రువులు చేస్తున్నారా, మరి ఇది ఏం చేస్తున్నారా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా శాతబడి అంటే ఈ రోజుల్లో శాతబడి ఉందా లేదా అనేది కూడా చాలామందికి సందేహాలు ఎన్నో ఉన్నాయి. మరి శాతబడి అంటే ఇప్పుడు ఆది కాలం నుంచి శాతబడి అనేది ఉంది కాబట్టి ఆ శాతబడి విధానం అనేది చాలామంది అందరూ తీసుకోరు, అది కొంతమంది తీసుకుంటారు. వాళ్ళ వల్ల వాళ్ళు చేసే కొన్ని మూర్ఖమైన పనులతోని వాళ్ళే బాగుండాలి, ఎదుటి వాళ్ళు బాగుండకూడదు అని వాళ్ళు ఏరే విధంగా చేయిస్తుంటారు. మరి వాళ్ళు చేయించిన దానివల్ల ఏమవుతుంటుందంటే ఆ శాతబడి వల్ల వాళ్ళకి ఎన్నో ప్రాణ నష్టాలు, ఎన్నో గండాలు, ఎన్నో సికాకులు ఎన్నో ఉంటాయి. మరి ఇలాంటి శాతబడి ప్రయోగం వలన మరి మనకు తగిలిందిరా అంటే మనం ఏ జాగ్రత్త పడాలి, ఏ జాగ్రత్త పడితే దాంట్లోంచి మనం బయటకు వస్తాము అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి మన కుటుంబంలో ఆరోగ్యం బాగోకుండా ఉండటం, కలలు రావటం, తిన్నబో ఒంటికి పట్టుకోకుండా ఉండటం, పండుకుంటే నిద్ర పట్టుకోకుండా ఉండటం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ దవాఖానకి వెళ్ళినా, ఏ మాత్ర వేసుకున్నా ఒంటికి పట్టుకోకుండా చాలామందికి జరుగుతుంటుంది. మరి అది జరిగినప్పుడు అది శాతబడి ప్రయోగమా, సెల్లంగి ప్రయోగమా, శాతబడ, సెల్లంగ, బాణావత అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి ఏం చేస్తే బాగుంటుంది, దానికి మరి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పోతే పని జరగదు. దానికి సంబంధించిన గురువులను పట్టుకోవాలి. దానికి సంబంధించిన గురువులు అంటే మాలాంటి గురువులు పట్టుకునేట్టుగైతే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ ఒంటి మీద కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ, మీ పిల్లల మీద కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి అంజనం వేసి ఆ అంజనములు అనేది చూసి మరి ఒంట్లో ఉండాల్సిన ప్రాబ్లం ఏమిటి, దీనికి ఏం అరికట్టాలి, మరి ఏం చేస్తే దీనికి పక్కకు పోతుంది అనేది దానికి పూజా బలాన్ని చేసి కట్టడి కట్టి దానికి ఆ విధంగా ఏర్పాటు చేసినట్టుకైతే వాళ్ళ మైండ్లో ఉండాల్సిన వాళ్ళు మెయిన్గా అప్సెట్ అయిపోతుంటారు. వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా చాలామందికి చాలా తొందరపడిపోతుంటారు. చాలా వరకు అబ్బో ఏమైందో ఏమిటో, ఏదో అయింది అన్నట్టుగా చాలా భయపడుతుంటారు. కాబట్టి మీరు ఏం భయపడాలని పనేం లేదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మరి మీ పేరుని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, ఏమేమి జరుగుతుందా అనేది కూడా మేము చూసి దానికి చక్రం వేసేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.